మా డిన్నకే ఇంత జరిగింది, మా డిన్నకే ఇంత జరిగింది, రేపన్నాడు మా జాతికి ఇంత జరిగింది అనేది కొంచెం బాగా చర్చ జరిగింది. అంటే ముఖ్యంగా ఎస్సీలల్లా, క్రిస్టియన్స్లల్లా, ఉద్యమకారులల్లా, ఉమ్మడి అంటే ట్రై సిటీలో బాగా ఇది చర్చ జరిగింది. నేను ఎక్కడికి పోయి దీనికి చేయి గదినికి చేయాలి చప్పుడే కూర్చున్నాను. నేను వాస్తవం అయితే చేయలే, ఓపెన్ గా చెప్తున్నా కదా, నేను చెయ్యలే. చెయ్య అని చెప్పిన, చెయ్యాలి అని కూడా నాకు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రెజర్ చేసినా కూడా నేను అందులో మాత్రం ఇక అన్ని విధాల ప్రెజర్ చేసిండు. ఇక చెప్పొద్దు కానీ కొన్ని విధాలుగా భయపెట్టిర్రు, ఇబ్బంది పెట్టిరు అనుకుందాం. ఇంకొన్ని విధాలుగా డబ్బులు కూడా ఆఫర్ చేసిరట, అయినా కూడా ఎందుకు చేయలేదన్నా? ఒక వ్యక్తులు, 2-3 వ్యక్తులు ప్రెస్ సోదరులే కూడా మధ్యవర్తిగా పిలిపించి కదా, ఇంకొంచెం సెటిల్ అవుతుంటే కదా. ఇక డిన్నకు నేను అంటే నా ఆత్మ చచ్చిన కిందే లెక్క అది. ఇప్పుడు నేను ఎవరి కోసం అయితే ఇంత ఫైట్ చేసి ఇంత ఉన్నానో, అప్పుడైనా ఓడగొట్టని కూడా చాలా మంది అప్పుడు ఆపోజిట్ వాళ్ళు కూడా నేను అప్పుడైనా ఆఫర్ చేసినా కూడా నేను తల వంచలే. తల వంచ, నేను తల తీసుకుంటా వచ్చా, నేను తల వంచ. ఎటుంటే అటు తప్ప డబ్బులు మాత్రం నేను తీసుకోను. నేను ఎవరినైనా నమ్ముతే నేను వాళ్ళని డైరెక్ట్ మొహం ముందు పోయి అడుగుతా, అన్న నాకు ఇది కావాలి, ఇది నచ్చుతానికి, ఇది నచ్చుతలేదు, గిది అని. కానీ ఇప్పుడు మీరు అన్నది ఈ బానిసత్వము ఇవి నా బ్లడ్ లో లేదు, అది నాకు అవసరం కూడా లేదు. అది అట్లాంటిది నాకు అటువంటి పదవి కూడా అవసరం లేదు నాకు. ఇప్పుడు ఎన్ని కోట్లకు కొంటారన్నా? కోట్లకు అని అంటే కోట్ల కన్నా ఎక్కువనే నన్ను ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా. ఆ కోట్లు పైసల పరంగా కాదు, మీలాంటి జనాల పరంగా. ఇప్పుడు మీరు ఆ నుంచి వెతుక్కుంటూ ఎక్కడ ఎవరు అని అడుక్కుంటూ వచ్చిండ్రు అంటే అది నా ఆస్తిపాస్తుల కిందనే లెక్క. అది ఆస్తిపాస్తులు రోజు కొంతమంది వస్తారు కదా యువకులు ఇంటికి. ఇంత ముందుకి అక్కడ గుంపు ఉండే బయట చూసిన, మరి వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే ఎంతో కొంత అవుతుంది కదా. మెయింటైన్ అంటే ఏం మెయింటైన్ ఉంటుంది చెప్పండి? వాళ్ళు ఇష్టంతో వస్తారు, వాళ్ళ ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటారా? నేనా దేవుని దయ వల్ల బుక్కడు బువ్వ తింటా ఇంట్లో పొద్దున. బండ్ల 500 ఉన్నాయా డీజిల్, 100 రూపాయలు పెట్రోల్, 2 వీలర్, బయటికి పోతా. ఏడపోయినా గిరికి, హన్మకొండ, కాయపేట, వరంగల్. నాకు ఇక్కడ ఉంటుంది తిరిగి, నా ఖర్చులు కూడా లేదు. సరిపోద్దా? సింగిల్ బ్యాచులర్ నేను. ఈ జీవితం సరిపోద్దా? సరిపోతా, ఫుల్ హ్యాపీ ఉన్నా నేను. ఇప్పుడు ఎన్ని ఏళ్ళకున్నారన్నా? నేను 40+ ఉంటా. 40+ ఉన్నారు. ఇంత పేరు సంపాదించుకున్నారు, ఇంత పరిచయాలు సంపాదించుకున్నారు, ఇంతమంది ఆదరణ మీకున్నది. మరి 40+ చేస్తారు, ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు కన్నా? ఏమో అట్లా అయిపోయింది. అది కాలేదు, అటు సైడ్ ట్రాక్ చేయలేదు. ఒక ఆశ ఉండే, ఇప్పుడు నువ్వు కొన్ని ఉండే ఇక డ్రీమ్స్, అవి కాలే, ఫుల్ఫిల్ కాలే. నాకు తెలిసింది ప్రేమించి ఓడిపోయారు అని. అదేం లేదు, ప్రేమాలు దోమలు అవన్నీ ఏం లేవు. కానీ వాస్తవంగా చేసుకునేదే ఉండే. నేను కూడా పరిస్థితుల ప్రభావము, ఇంకోటి అయినాక చేస్తా, ఇంకోటి అయినాక చేసుకుంటా, ఇదైతే చేసుకుంటా. ఒక వ్యక్తిని ఇష్టపడి అట్లా ఏం కాలేదా? అదేం లేదు, అంతేం లేదు. వాస్తవంగా చాలా మంది వెయిట్ చేసిండు నా కోసం, చెప్పొద్దు. కానీ నేను ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. చెప్పేసిన డైరెక్ట్, నా లైఫ్ స్టైల్ ఇది, నాది ఇది అని చెప్పేసిన డైరెక్ట్. మరి చూడొచ్చా పెళ్లి ఇప్పట్లా? ఇక ఇప్పుడే మీరే అన్నారు, ఇన్ని సంవత్సరాలు ఇంత ఉండి కూడా నువ్వు ఖాళీగా ఉన్నావు, ఏమో పదవి లేదు, ఏది లేదు. పదవి ఒక డ్రీమ్, అది అచీవ్మెంట్ చేస్తే ఆ ఆనందం వేరుంటది. ఇప్పుడు మీరు అన్నారు ఏం లేకుండానే ఇంతమంది ఉన్నారు, ఇంత ఉన్నారు. నేను ఇంకేదో ఒకటి ఉంటే ఒక నలుగురికి సాయం పడతా, నలుగురికి హెల్ప్ చేయగలుగుతా, నలుగురు ఉపాధి కలబడతా, నలుగురు తిండి పెట్టగలుగుతా, నాలుగు డెవలప్మెంట్ చేయగలుగుతా అనే ఒక ఆశ ఉన్నది. ఎందుకు చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేను లీడర్షిప్ క్వాలిటీస్ చేసి, నా స్కూల్ టీచర్లే నన్ను క్లాస్ టీచరు అన్నిటికీ ముందు పెట్టేది. అంటే కొంచెం సబ్జెక్ట్ పరంగా కొంచెం ధైర్యంగా ఆ విధంగా కొంచెం ముందు పెట్టేది. అట్లా కొంత భావజాలాలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో నేను గవర్నమెంట్ స్కూల్ చదివిన, భావజాలాలు బాగా నేర్పిస్తారు, ఎథిక్స్, మోరల్ వాల్యూస్ బాగుంటాయి. అంటే సొసైటీ కూడా నేర్చుకుంటాం. ఇప్పుడున్న చదువులు వాళ్ళ స్వార్థము, సొసైటీ మీద బాధ్యత ఉండదు. సొసైటీ మీద బాధ్యత, సొసైటీ నాకేమిచ్చింది అని అందరూ అంటారు. అసలు నువ్వు సొసైటీకి ఏమి ఇచ్చినావు, నువ్వు ఊరికి ఏమి ఇచ్చినావు, నువ్వు నీ విలేజ్కి ఏమి ఇచ్చినావు, నువ్వు కుటుంబానికి ఏమి ఇచ్చినావు, నువ్వు నీ అన్నదమ్ములకు ఏమి ఇచ్చినావు, నువ్వు తల్లిదండ్రులకు ఇచ్చినావు అని మనం ఆలోచించుకోవాలి. అప్పుడు నీకు అది అర్థమవుతుంది. అప్పుడు మా స్కూల్ టీచర్లు అట్లే నేర్పించేది. అట్లా నేర్చుకునే అన్న ఇంత పిల్లలకు సాయం చేస్తా ఉంటారు, అది మన బాధ్యత. సాయం చేస్తారంటే ఇప్పుడు నేను పోయినా పెద్ద అదే లేదు, నలుగురికి సాయం చేయడం నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా, చూసిన. ఎందుకంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, నేను కూడా అవన్నీ చూసిన. దాని ద్వారా ఉన్నదాన్ని నలుగురు పంచుతా. ఇవన్నీ విషయాలు బాగానే ఉన్నాయన్న. ఈ మధ్యలో మరి కాంగ్రెస్ పార్టీ పాలన గురించి
వ్యతిరేకత ఉన్నది. మరి మీ పైన చాలా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఏడాది పాలనలో. నిజంగా మరి కాంగ్రెస్ పార్టీలో చేరినాక నిజంగా మీరు సంతృప్తిగా ఉన్నారా అన్న? నేను కాంగ్రెస్ పార్టీ నాయకులైన జిడ్డిన్నా అని అడుగుతలేను. నాకు తెలిసిన, నేను తెలుసుకున్న నిజమైన అసలైన సిసలైన ఒక మామూలు డిన్నా అని అడుగుతున్నా. నిజంగా కాంగ్రెస్ పాలన బాగుందా? బాగున్నది నిజంగా ఉన్నది. ఎందుకు అని అంటే ఒక కామన్ మ్యాన్, ఒక ఉదాహరణ నీకు చెప్తా. గత 10 ఏళ్ళు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, చూసిన దగ్గర నుంచి చూసిన. ఒక ఎమ్మెల్యే ఒక సీఎంను కలవాలి, ఒక మినిస్టర్ను ఒక సీఎం కలవాలంటే పెద్ద గగనం ఉండేది. ఒక ఎమ్మెల్యే ఒక ఫండ్ తీసుకుపోవాలి, ఒక వర్క్ కోసము రిప్రజెంటేషన్ చేయాలన్నా కూడా ఒక గగనం ఉండే. కానీ ఇప్పుడు నేను జాయిన్ అయ్యి సుమారు ఎలక్షన్ ముందు జాయిన్ అయినా, ఇప్పటికి 6-7 సార్లు నేను సీఎం గారిని కలవడం జరిగింది. మినిస్టర్లను డైరెక్ట్ బయలుగడింది. సెక్రటరియట్ల ఆఫీసర్లు వాళ్ళు మాట్లాడుకోవాలంటే ఫోన్లు మాట్లాడుకోవాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉండే. కానీ ఇలా స్వేచ్ఛ ఉన్నది, ఫ్రీడమ్ ఉన్నది, రెస్పెక్ట్ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ఉన్నది. మరి ప్రజల పాలన గురించి ఏమంటారు? ఇవన్నీ మీకు పాలన అంటే వాస్తవంగా మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్రౌండ్ లో ఉన్నది -0 నుంచి అధికారం తీసుకోవడం వల్ల క్రియాశీల పాత్ర పోషింది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అన్ని భావజాలాలు ఉన్న కుల సంఘాలే కానీ రాజకీయంగా సపోర్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వ్యతిరేకత ఇక్కడ ప్లస్ అయిపోయింది. ఇప్పుడు మనము పగ్గాలు పట్టుకున్నట్టు 7వ తారీఖు నుంచి 2023 డిసెంబర్ 7వ తారీఖు నుంచి పగ్గాలు తీసుకున్నప్పుడు 7.5 లక్షల కోట్ల అప్పుతోటి ఉన్నాం మనం. అది జరగమైన సత్యం. వాటిని భర్తీ చేసుకుంటూ పథకాలు రావాలి అంటే కొంత టైం పడుతుంది. ఇంకొక పెద్ద గ్రేట్నెస్ నాకు ఎక్కడ బాగా నచ్చింది అని అంటే, ఒక డిఎస్సి వేయాలంటే కొన్ని నెలలు, సుమారు సంవత్సరము నోటిఫికేషన్ ఇచ్చినాక 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు, 11 నెలలు అవుతుంది. అటువంటిది 2 నెలల్లో డిఎస్సి కంప్లీట్ చేసింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. అలాగే సుమారు 52,000 నుంచి 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు డైరెక్ట్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసిండు. అది అంటే ఒక 8 months 1 yearలోనే ఇంత చేయడము చాలా గొప్ప. చాలా అట్లా అంటేనే 17,000 కోట్ల రుణమాఫీ కూడా మాఫీ చేయడం జరిగింది. నిజంగా మీరు చెప్పినట్టు అన్ని మంచి పనులే జరుగుతాయి. కొన్ని చెప్తున్నా ఇంకా నేను. మరి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందన్న? వ్యతిరేకత ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ కొంత వ్యతిరేకత ఎక్కడ వచ్చింది అని అంటే, నేను చెప్పనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, అటకెక్కిపోయినాయి. ఒక్క పథకాన్ని చేసి ఒక బస్సును ఫ్రీగా పెట్టి మొత్తం అన్ని చేసేసినామని చెప్పుకుంటే కాదు. కానీ ప్రజల మీద పెట్టాల్సిన ఫోకస్ అంతా తీసుకుపోయి విగ్రహాల మార్పుల మీద, నెంబర్ ప్లేట్ల చేంజ్ మీద, యాదాద్రిని తీసేసి యాదాద్రి నరసింహ మళ్ళీ యాదగిరి గుట్ట పెడతా. ఈ పేర్ల మార్పులతోటి, విగ్రహాల మార్పులతోటి తెలంగాణకి ఎట్లా లాభపడతారని మీరు చెప్పుండ్రి. అంటే పేర్లు మార్పులు, విగ్రహాల మార్పులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అయిందా? ఇంతకుముందు ఎప్పుడు లేదా? అంటే ఇప్పుడు ఆయన ఉన్నదా లేదా మేము మాట్లాడే ఉన్నదా లేదా అంటే జరిగిన తప్పును రెక్టిఫై చేయడం జరిగింది. అప్పుడు టీజీ టిఎస్ అని పెట్టడంలో తేడా ఏమున్నది అంటే టిఆర్ఎస్ అంటే దానికి కొంత చెప్తారన్న. అవును, టీజీ అని అప్పుడు మేధావులు అప్పుడు జేసీ ఉండే కదా, కోదండరామ్ సారే గాని ప్రజలందరూ కూడా అందరూ టీఎస్ అనే టీజీ అన్నప్పుడు మనం ఉద్యమం జరిగినప్పుడు కూడా టీఎస్ పెట్టుకోలేదు, టీజీ పెట్టుకున్నాం. మీకు గుర్తుందో లేదో? ఉద్యమం సందర్భంలో మన బండ్లకు, కార్లకు, 2 వీలర్లకు అన్నిటికీ టీజీ అనే పెట్టుకున్నాం. ఒక్కటి అది సవరణ, దాంట్లో డబ్బులు ఖర్చు కావు, ఏవి కాదు. రెండోది బస్ ఫెసిలిటీ ఇచ్చింది. బస్ ఫెసిలిటీ తర్వాత మన అక్కలో, చెల్లెలు, అమ్మలకు కొంతమంది వెసులుబాటు కాలేదా? రెండోది ఇప్పుడు పరిపాలన స్టార్ట్ అవుతుంది. వాస్తవంగా విగ్రహం మార్చుడుతో పరిపాలన స్టార్ట్ అవుతుందండి. ఏ ఒక్క కార్యకర్తలు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఒకటి మైనస్ ఏమున్నది అని అంటే, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి ప్లస్, కాంగ్రెస్ పార్టీకి మైనస్ ఏంటంటే, నేను చెప్తాను కాంగ్రెస్ పార్టీగా వాళ్ళ నుండి కూడా మనం చేసింది చెప్పుకోలేకపోతున్నాం. అక్కడ మేము టీఆర్ఎస్ పార్టీ అక్కడ పనిచేసిన కదా, నేను 10 రూపాయలు చేస్తే 100 రూపాయలు చెప్పుకునేది, చెప్పేది. ఇప్పుడు కూడా చెప్పుకుంటా టీఆర్ఎస్ పార్టీ అట్లే చెప్పేదా? చెప్పిన అప్పుడు నేను అంటే ఇది జరిగింది. కాంగ్రెస్ పార్టీలో
చేసింది చెప్పుకునే అది వస్తలేదు ఇంకా. అంటే నేను ఇంకా నాపుతున్నారా అన్న వద్దు చెప్పక అంటే నాలాంటి వాడు చెప్తున్నా, అంటే అది మైనస్ ఉందని నేను చెప్తున్నా. ఇప్పుడు అన్ని ప్లస్లు మైనస్లే ఉండే కదా, మైనస్లు కూడా చెప్ప అది చెప్పుకుంటలే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ సోషల్ మీడియా చూడు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చూడండి మీరు. ఇది మేము చేసినాం రా బాబు, ఇది తప్పురో ఇది కరెక్టరో అని చెప్పుకునే అది కొంచెం తక్కువ ఉన్నది అది. ఇంకోటి, నేను ఒక వరంగల్ బిడ్డగా, మాజీ కార్పొరేటర్గా, ట్రై సిటీలో ఉండి ఒక వ్యక్తిగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేను ఇప్పుడు మీరు ఏం చేసిండ్రు ఏం చేయాలంటే ఒక వరంగల్ గురించి మాట్లాడతా. మాకు అండర్ డ్రైనేజ్ సిస్టము ఒక కళ వరంగల్లో. ఎవరైనా రాజకీయ పార్టీలు పక్కకు పెడితే ఒక ఎయిర్పోర్ట్ మాకు ఒక డ్రీమ్ కళ. అటువంటిది మొన్న సీఎం గారు, మొన్న గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 4,900 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. మాకు డ్రీమ్ అది. డెవలప్మెంట్ అయితే లేదు వరంగల్. ఖమ్మం బాగా చూసినాం మేము, ఖమ్మం బాగా డెవలప్ అయింది, సిద్దిపేట డెవలప్ అయింది, కరీంనగర్ డెవలప్ అయింది, సిరిసిల్ల డెవలప్ అయింది. ఇంత వరంగల్లో 10 సంవత్సరాల చెప్పుకోవడానికి మేము ఏమున్నది? వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీల పథక పెన్షన్ సోమరిపోతులను చేసిన వాస్తవంగా చెప్తున్నా. నేను కొన్ని చెప్తున్నా. నేను టీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు కూడా మీకెవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే, మా బ్యాచ్ 2016-21 కార్పొరేషన్ లా నేను ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్షం లాగా నేను ప్రశ్నించిన. నేను ప్రజలకు నేను న్యాయం చేయాలి, పార్టీని నేను గౌరవించుకోవాలి, పార్టీని పబ్లిక్ లకు తీసుకుపోవాలి. ప్లస్ నేను ఆడ ఉన్నది, ఇప్పుడు నేను ఎన్ని రోజులు డబ్బు కొట్టుకుంటా పోవాలి? జరగంది పోతే సీఎం రిలీఫ్ ఫండ్ సంవత్సరానికి 300 కోట్లు ఇస్తా అనేది వరంగల్కు రాలేదు బ్రదర్. నేను కార్పొరేటర్ చెప్తున్నా, నేను కౌన్సిల్ ఉన్నా కాబట్టి చెప్తున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.